ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో యుద్ధం నడుస్తోంది. దాంతో ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 172 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ ధర ఎంత? ట్రంప్ ఈ నిర్ణయం వల్ల మనకు లాభమా? ఈ నెల చివరికి ధరలు పెరుగుతాయా? వెంటనే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా అర్థం చేసుకుందాం ట్రంప్ చేసింది ఏమిటి. అమెరికా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ SPR అనే వ్యూహాత్మక నిల్వలు ఉంటాయి. ఎమర్జెన్సీ సమయంలో వాడుకోవడానికి భద్రపరిచిన నిల్వలు అవి. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, హార్మోజ్ జలసంధిలో ఉద్రిక్తత వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. దాంతో ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర $100 దాటేసింది. ఇలాంటి సమయంలో ధరలను అదుపులో ఉంచడానికి అమెరికా నేతృత్వంలోని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ 32 దేశాలు కలిసి మొత్తం 40 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా అమెరికా తన నిల్వల నుండి 172 మిలియన్ బ్యారెళ్లు విడుదల చేస్తోంది. ఇది రాబోయే 120 రోజుల పాటు కొనసాగుతుంది. ఇలా చేయడం వల్ల మార్కెట్ లో సరఫరా పెరిగి ధరలు అదుపులో ఉంటాయని వారి ఆశయం. ట్రంప్ స్వయంగా ధరలు తగ్గించుకోవడానికి ఇదొక మార్గం అని చెప్పారు. ఇప్పుడు అందరి నోట ఒకే మాట, ఇండియాలో పెట్రోల్ ధర పెరుగుతుందా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మన ప్రభుత్వం ఏం చెప్పిందో చూడాలి. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతానికి ధరలు పెంచడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు $100 దాటినా వెంటనే ధరలు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ క్రూడ్ ఆయిల్ కంపెనీలు OMCలు ప్రస్తుతానికి ఈ ధరలు షాక్ ని తట్టుకోగలమని చెప్పారు. ఇండియన్ ఆయిల్, HP, BPCL లాంటి కంపెనీలు గత కొన్నేళ్లుగా మంచి లాభాలు ఆర్జించాయి. ఆ లాభాలతో కొంతకాలం ధరలను అలాగే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు స్పష్టం చేశారు. దేశంలో ఇంధనం కొరత లేదు, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని. మన దేశం కేవలం అమెరికా నుండి మాత్రమే కాకుండా రష్యా, ఇతర దేశాల నుండి కూడా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. హార్మోజ్ జలసంధి మీదుగా రాకుండానే మనకు క్రూడ్ ఆయిల్ సరఫరా అయ్యే మార్గాలను కూడా విస్తరించుకున్నాం. దాంతో ప్రస్తుత సంక్షోభం నుండి మనం కాస్తంత సురక్షితంగా ఉన్నాం. అంతేకాదు మన దగ్గర 25 రోజులు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ మంచి సంకేతాలైనా ఇంకో పాయింట్ కూడా గమనించాలి. యుద్ధం ఇంకా కొనసాగితే ఇరాక్, కువైట్ లాంటి దేశాలు కూడా ఉత్పత్తి తగ్గించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఇరాక్ లో ట్యాంకర్లపై దాడుల వల్ల ఆ దేశం తమ ఆయిల్ టెర్మినల్ ని తాత్కాలికంగా మూసివేసింది. ఈ పరిస్థితి మరింత దిగజారితే రానున్న రోజుల్లో ఒత్తిడి పెరగవచ్చు. కానీ ప్రస్తుతానికి ట్రంప్ విడుదల చేసిన క్రూడ్ ఆయిల్ మార్కెట్ ని కాస్త కంట్రోల్ చేయడానికి, ధరలు పెరుగుదల అడ్డుకోవడానికి సపోర్ట్ చేస్తోంది. ఈ రోజు మార్చ్ 12 మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామా. ఢిల్లీలో పెట్రోల్ 94.77, డీజిల్ 87.67 లో ఉంది. ముంబైలో పెట్రోల్ 103.54, డీజిల్ 90.03 గా ఉంది. చెన్నైలో 100.93 పెట్రోల్, డీజిల్ 92.48. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 107.50, డీజిల్ 95.70 గా ఉంది. గమనించారా, అన్ని చోట్ల ధరలు స్థిరంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ఇంకా 103.54 దగ్గరే ఉంది. ఇది వారం క్రితం కూడా ఇదే స్థాయిలో ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నంబర్ 1, ట్రంప్ 172 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ విడుదల చేస్తున్నారు. ఇది ధరలను తగ్గించడానికి చేస్తున్న పెద్ద ఎత్తున చర్య. రెండోది, ఈ నిర్ణయం వల్ల ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మూడోది, ఇండియాలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం పడకుండా క్రూడ్ ఆయిల్ కంపెనీలు ప్రస్తుతానికి భరిస్తాయి. నాలుగోది, మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి మరింత దిగజారితే భవిష్యత్తులో ధరలపై ప్రభావం పడొచ్చు. కాబట్టి ఈ విషయంపై మనం ఒక కన్నేసి ఉంచాలి. మీరు ఏమనుకుంటున్నారు? ట్రంప్ ఈ నిర్ణయం సరైనదేనా? మన దేశంలో ధరలు ఇంకా తగ్గాలని అనుకుంటున్నారా? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీ సూర్య.